హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది కదా, 3 days అవుతుంది. అసలు ఈ షో మీద నీ అభిప్రాయం ఏంది చెప్పు ఫస్ట్. ఇది బిగ్ బాస్ చరిత్రలో 8 సీజనా ఈ సీజన్ 8 సీజన్ అత్యంత పరమ చెత్త సీజన్ గా కొడుతుంది. అసలు చెత్త అంటే పరమ చెత్త. ఎందుకు బ్రో? అసలు ఏంది కంటెస్టెంట్ ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, ఏం చేస్తారు వాళ్ళు. లాస్ట్ టైం కొంచెం బెటర్ అనుకో పల్లె ప్రశాంత్, దాని వల్ల లేచింది. ఈసారి ఎవ్వరు వల్ల కూడా లేదు, బిగ్ బాస్ ఎవ్వరు వల్ల కూడా లేవు. మొత్తం సోది ఉంది, మొత్తం స్క్రిప్టెడ్, మొత్తం ఫ్లాప్, అత్తర్ ఫ్లాప్ అవుతుంది. నాగమణి కంటే ఉన్నాడు కదా, సో పల్లవి ప్రశాంత్ ఈయన ఇట్లా కొంచెం సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానంట నువ్వు. సో మీరేమంటారు? కొంచెం అదే అనిపిస్తుంది, కానీ ఇక చెప్పలేము ఎవరి గేమ్ ఎట్లుందో. ఇంకా కొద్ది 1 week కూడా కాలేదు కదా, ఇంకా 3 days అవుతుంది. ఇంకో 1 week అయితే తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎట్లా ఆడేది. విష్ణుప్రియ ఉండొచ్చు, ఎందుకంటే కొంచెం ఫేమ్ ఉంది. నైనిక డాన్సర్, ఆమె కూడా కొద్ది రోజులు ఉండే ఛాన్సెస్ ఉంది. వీళ్ళు ఒక 2-4-5 మంది మాక్సిమం మంచిగా ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ మొత్తం వేస్ట్ ఉన్నారు. అయితే మేల్ కంటెస్టెంట్ లా ఎవరు ఉండే అవకాశం ఉంది, అంటే స్ట్రాంగ్ గా ఎవరు ఉండే అవకాశం ఉంది? స్ట్రాంగ్ అంటే చెప్పలేము గేమ్ బట్టి అని. ఆదిత్య ఓమని ఎక్కువ అంటున్నారు. సో ఆదిత్య అనుకుంటున్నాను, సీనియర్ యాక్టర్ కాబట్టి, లేకపోతే ఆట మంచిగా ఆడుతున్నాడు. సీనియర్ ఆట కూడా ఆడతాడు కొంచెం మంచిగా, ఆయనకు కొంచెం నాలెడ్జ్ కూడా ఉంది ఆ పరంగా అయితే. కానీ చెప్పలేము ఈసారి బిగ్ బాస్ లేవు అంత పైకి, మనం ఊహించినంత స్థాయిలో లేవు అది. కానీ ఈసారి ఫ్లాప్. అంటే ఈ క్యాప్టెన్సీ ఉండే మొన్నటి వరకు, లాస్ట్ సీజన్ వరకు, ఇప్పుడు క్యాప్టెన్సీ తీసేసి ముగ్గురిని పెడుతున్నారు కదా. సో అది మంచిగా ఉందంటారు. అసలు ఈసారి కాన్సెప్ట్ మంచిగా ఉందంటారు. అన్లిమిటెడ్ ఫన్ అని పెట్టారు కదా, బాగుంది. కానీ ఏమంటారు, మన అందులో లోపల ఉన్న వాళ్ళు బాగలేరు. ఇది బాగుంది, కంటెస్టెంట్ బాగోలేరు. ఈ గేమ్ బాగుంది కానీ కంటెస్టెంట్ బాగలేరు. అంటే ఇప్పటి వరకు నువ్వు 3 days అయింది కదా, సో ఈ 3 days లో వరెస్ట్ ఎవరు అనిపించారు, బెస్ట్ ఎవరు అనిపించారు? వరెస్ట్ అంటే అందరూ వరెస్టే, అందరూ వరెస్టే. బెటర్ ఇక 1 week చెప్తా, 1 week వచ్చేలోపు చెప్పేసాం, తెలిసిపోద్ది అందరికి. ఈ 1 week వాటికి చూసుకుంటే ఎవరు ఫస్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? ఎలిమినేటా కంటెస్టెంట్స్ 6 ఉన్నారు, 14. అంటే ఎక్కువ మటుకు నాగమణి కంటే ఫస్ట్ వీక్ పోతున్నారు అంటారు. సో మీరేమంటారు? పోతే పోవచ్చు, మైనస్ ఉంది అనేది చెప్పలేము. ఓట్లు అయితే రాలేవు, లిస్ట్ లో లాస్ట్ కుండు పోతే ఈ వారం ఆయన్నే కావచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో బిగ్ బాస్ ఈ సీజన్ 8 స్టార్ట్ అయింది తెలుసు కదా? తెలుసా. సో అలా అంటే ఈ సీజన్ మీద నీ అభిప్రాయం ఏంది? ముఖ్యంగా చెత్తగా ఉంది, బాగాలేదు. మొత్తం చెత్త అంటావు? మనుషులే బాగాలేదు. సో ఈ నాగమణి కంటే ఐడియా ఉందా? నాగమణి కంటే షబీర్ బాస్ అంటారు, అది కూడా లావణ్య. అంటే ఇప్పుడు లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ ఏ విధంగా అయితే సింపతికి ఏం చేయాలని ట్రై చేసిండో, ఇప్పుడు ఈయన నాగమణి కంటే అట్లే ట్రై చేసిన కొడుకు అందరు చచ్చిపోయారు అంటుండా, సేమ్ అంతే అనిపిస్తుంది, పల్లవి ప్రశాంత్ లాగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ హైలైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ, దానికన్నా ఎక్కువ లేదన్న. మొత్తం తగ్గిపోతుంది, రేటింగ్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు అట్లా? మొత్తం చెత్త చిల్లర బ్యాచ్ ని కొట్టుకునే వాళ్ళు అందరూ తీసుకొచ్చారు. ఇంకా 3 days అయింది కదా, 3 days లోనే కొట్టుకుంటారు కదా వాళ్ళు. 3 days లోనే కొట్టుకుంటారు, చెత్త చేసుకుంటారు, ఏం మంచిగా అనిపిస్తలేదు. అయితే మొత్తం 14 members లా నీకు ఎవరు ఫేవరెట్ ఎవరు లేరా? ఎవరు లేరన్న, మంచిగా అనిపిస్తలేదు అసలు. చెత్త మొత్తానికి వేస్ట్ అంటావు? వేస్ట్ అండి. వైల్డ్ కార్డ్ ఎవరైనా వస్తే ఇక చూడాలి. అయితే మరి నాగార్జున హోస్టింగ్ గురించి, అంటే లాస్ట్ ఫస్ట్ 2 seasons తర్వాత కంప్లీట్ మొత్తం ఈయనే చేస్తుంటాడు కదా, సో ఈయనే ఉంటే మంచిగా ఉంటుందా, చేంజ్ చేస్తే మంచిగా ఉంటుంది? బాగానే ఉంది, నేను మంచిగా చేస్తాను. నాగార్జుననే ఉండాలి, మంచిగా. వేరే వాళ్ళు వస్తే బాగుంటుంది చాలా మంది అంటారు. నాని వచ్చినా బాగుంటుంది, నేచురల్ స్టార్ నాని, ఆయన మంచిగా చేసినాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా రాడు. అయితే ఇప్పుడైతే పేర్లు ఐడియా ఉన్నాయి కదా నీకు, ఇప్పుడున్న కంటెస్టెంట్. అయితే ఈ ఫస్ట్ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని నువ్వు అనుకుంటున్నావు, ఈ 3 days పరంగా చూసుకుంటే? విష్ణుప్రియ అనుకుంటున్నా. ఇప్పుడు వన్ ఆఫ్ ది అందరికి ఎక్కువ ఏమంటారు ఇంటరాక్ట్ అయ్యేది విష్ణుప్రియ అంటున్నావు. విష్ణుప్రియనే పోతా తీసేస్తారన్న. పోయినసారి పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, ఆడు ఏం చేయకపోయినా గోల చేసినా వాడు ఉంచినారు. విష్ణుప్రియ అసలు ఏం చేస్తలేరు, రామ్ తీసేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఓవర్ యాక్టింగ్ చేస్తారో, గోల చేస్తారో వాళ్ళనే ఉంచుతున్నారు, వాళ్ళకే ప్రైజ్ ఇస్తున్నారు. అది అంటే లాస్ట్ సీజన్ లో అమర్దీప్ ఉన్నాడు, ఏడ్చినాడు చేసినాడు, లాస్ట్ దాకా వచ్చినాడు కదా. అట్లా గేమ్ ఆడిన వాళ్ళు వెళ్ళిపోతారు, గేమ్ ఆడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారు, కూర్చొని నీతులు చెప్తారు కదా, వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి అయితే ఓవరాల్ గా ఈ సీజన్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చెత్తదన్న, చెత్తగా ఉంది, చెత్త అంతే, చెత్త. సో సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్, అంతా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. సో మరి ఈ సీజన్ నీకు ఎట్లా అనిపిస్తుంది? ముందు అన్న నిజంగా వచ్చి రాగానే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి బిగ్ బాస్. కొద్దిగా లేట్ స్టార్ట్ అవుతాయి బిగ్ బాస్ లో, వచ్చి రాగానే గొడవలు పెట్టిన బిగ్ బాస్. అమ్మో నిజంగా చాలా అంటే
అసలు విపరీతంగా అనిపిస్తుంది బికాస్ స్టార్ట్ అయిందో లేదో గొడవ స్టార్ట్ అయ్యి చూడండి. నాకు బాగా అనిపించిన విషయం అంటే శేఖర్ భాష చాలా బాగా గేమ్ ఆడుతున్నాను. తన వే ఆఫ్ టాకింగ్ కానీ తన వెల్ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నాడు. నేను అసలు అనుకున్నా ఈయన నార్మల్గా ఆటగాడే అనుకోండి, కానీ ఈ మాత్రం అమ్మాయిలే కాక ఆంటీలు కూడా పుల్లేరు కలుపుతున్నాడు ఈయన. అమ్మ ఇక్కడ ఏ వ్యూ బాగుంది, ఇక్కడ బెడ్ వ్యూ, బాత్రూమ్ వ్యూ బాగుందా, కిచెన్ వ్యూ బాగుందా అంటే ఈ వ్యూ నాకు తెలియదు, కానీ ఐ లవ్ యూ అయితే చాలా బాగుంది అన్న. అసలు బేపక్క కూడా ఆయన పుల్లేరు కలుపుతుంటే ఈయన మామూలు గారా బాబు అని అదొకటే అన్న. ఇంకోటి నాకు బాగా నవ్వొచ్చింది అంటే పేరైనా డిస్కస్ చేసి పేరైనా బేపక్క డిస్కస్ చేస్తుంటారు ఈ రోజు ఏ ఫుడ్ వండుకుందాం అంటే లైక్ శేఖర్ భాష అంటమాట. ఒక అమ్మాయికి 5 భర్తలు ఉంటారు, ఎవరో తెలుసా అంటే ద్రౌపది అంటారు. 6 ఉంటే చపాతి, అలా చపాతి వండుకుందాము అంటే చపాతి వండడం కోసము తను ఎక్కడికో ఆ ద్రౌపదిని ఇట్లా వాడొచ్చా అన్న డైలాగ్ అసలు నా మైండ్ తట్టలేదు అనమాట. అతను అంత వెల్ మెచ్యూర్డ్గా మాట్లాడడం అనేది నిజంగా శేఖర్ భాషతో సాధ్యమైంది. అది కానీ ఇంకోటి స్పిరిట్గా ఉండాలని పేరైనా అంటే అవును స్పిరిట్ ఉండాలి, హాస్పిటల్కి పోతానే అంటాడు. ఈయన జాతిరత్నాలకు అమ్మ ఓడినాడు, అంత కామెడీ జనరేట్ చేస్తున్నాడు, క్యాష్ అంటే మించినాడు భయ. అయితే అన్ని సీజన్లలో ఎవరో ఒక పర్సన్ మాత్రం ఖచ్చితంగా సింపతి గెయిన్ చేయనికుంటారు. సో ఈ సీజన్ లో నాగమణికంట పేరు ఎక్కువ వినిపిస్తుంది. సో కరెక్టే అంటారా? నిజమన్నా. నేనైతే నాగమణిక డెబ్యూ చూసిన, నాకు చాలా బాగా హార్ట్ టచ్ అయిపోయింది. అరే మనోడు కొద్దిగా సపోర్ట్ చేద్దామని ఫీలింగ్ ఉంది. సరే లోపలికి పోయిన తర్వాత అనిల్ రావు వచ్చి ఎవరిని బయటకు పంపించాలంటే అందరూ తెలుగు కాబట్టి నాగమణికంట అన్నారు. సో ఆయన సరే అని అనిల్ రావుడు భుజం చేసి అది స్విమ్మింగ్ పూల్ తీసుకోవడానికి ఏదో పెద్ద డైలాగ్ కొట్టాడు. అది ఆయన ఎక్స్ప్రెషన్స్ ఏందో ఆయన డైలాగ్ ఏందో అర్థం కాలేదు. సో అక్కడ పోయింది. సో వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియదు కాబట్టి సారీ అని మన అదితో అని చెప్పాడు, నిఖిల్ చెప్పాడు, అందరూ చెప్పారు. అక్కడ సరే అన్నది ఆయన చెప్పాను. తాను మళ్ళీ దాన్ని చెప్పేసుకుంటా అసలు అది ఆద్యం సారీ చెప్పాడు. నిఖిల్ అయితే కన్సల్టింగ్ చేస్తాడు, నిఖిల్ మీదే సీరియస్ అవుతున్నాడు. కూల్ చేయడం కోసం సార్ సీరియస్ అవుతుంది. ఇది ఎక్కడ దొరికిన సర్కరా అని ఫీల్ అరే గమ్మత్ అనిపించింది. అక్కడ వరకు ఓకేనా. నిన్న ఒక గేమ్ ఆడారన్న లైక్ శేఖర్ భాష వల్ల అక్కడ క్రికెట్ టీం ఉండదు ఏముండదు కాబట్టి మోసములతో గేమ్ ఆడతారు. దాన్ని అక్కడ చిచ్చు పెట్టింది ఎవరు నాగమణికంట. పోయి ఏమన్నాడు సోనియాతోనే అక్క వాళ్ళిద్దరు అందరు గేమ్స్ ఆడతారు, ఆ ఫుడ్ మనం తింటే బాగుండదు, అది పడేసాము. ఆమె ఏమన్నది అందరూ పిలిచేసి నువ్వు శేఖర్ భాషకి నువ్వు ఫుడ్ తినకు, నువ్వు ట్రైన్లు వేసుకొని తిను, నీకు నచ్చినట్టు తిను, కానీ మాకది పెట్టుకో అంటే చిచ్చు పెట్టింది ఎవరు నాగమణికంట. అంతేకన్నా నిన్న నిఖిల్ నైనిక ఒక చీఫ్ ఎన్నుకోవాలి. ఎవరు ఎన్నుకోవాలి? ఏదో బేపక్ నన్ను ఎన్నుకోవాలి, లేకపోతే యశ్మిన్ ఎన్నుకోవాలి, ఆఫ్రిద్ ఎన్నుకోవాలి. సో వాళ్ళు బేపక్ని రిజెక్ట్ చేశారు. ఆఫ్రిద్ వర్సెస్ యశ్మిన్ ఉంది. ఆఫ్రిద్ రిజెక్ట్ చేయగానే మెల్లగా చేతితోటి గుద్దుతున్నాడు అట్లా ఆఫ్రిద్కి, నువ్వు అడుగు అరే నీకు ఎందుకు పోయి అంత కుళ్ళు నాకు అర్థం కాదు. ఆయన నిజంగా చిచ్చులు అవుతాడు నాగమణి కదా, అదంతా ఓకే అన్న చిచ్చులు అది కంటెంట్ ఓకే. కానీ నిన్న జరిగింది ఏంటంటే అరే నామినేషన్ చేస్తుంటే కూడా నేను ఈ ఊరు నుంచి వచ్చిన, నేను కష్టపడ్డా, నేను 3 రోజులు ఇంట్లో ఉన్నా, 4 రోజులు తలుపులు మూసుకున్నా, అరే నీ కష్టాలు నా కష్టాలు అందరి కష్టాలు నాకు అనిపించింది. అంటే అబ్జర్వ్ చేసిన నాగమణి కంట ఒక కామన్ బిగ్ బాస్కి వెళ్ళాడు, తను సెలబ్రిటీ కాదు, నువ్వు అన్నాను కదా అంటే బిగ్ బాస్ డబ్బులు చెల్లిండా అన్న డౌట్ వచ్చింది. అంక ఉంటేదంట తను బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు నాకు తెలిసి పల్లె ప్రశాంత్ ఫోన్ చేసినట్టు, అన్న నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను, నిన్న ఏం చేయాలంటే పల్లె ప్రశాంత్ చెప్పినట్టు సింపతి గేమ్ చేయరా, సింపతి గేమ్ చేస్తే నీకు ఓట్లు పడతాను. ఇక్కడ ఒక్కసారి నమ్మి సింపతి ఓట్లు వేసి మేము మోసపోయినాం. ఈసారి మాత్రం సింపతి ఓట్లు వేసే ప్రసక్తి లేదు. సో మేము కూడా మాకు ఎన్ని రోజులు భయ సింపతి ఆడతాను ఈ అవ్వ. ఇక ఇది ఇదైతే వర్కౌట్ అయ్యే ఛాన్స్ 100%. నాగమణికంటే ఈసారి నామినేషన్ దొరికిండు, తనైతే పంపిస్తాం భయ. తనంత ఒక అంటే ఇంకా మరో శోభ చెట్టు వచ్చింది. ఆయన అన్నా లేకపోతే సోనియా అని వెళ్ళిపోతున్నా. సోనియా గురించి మాట్లాడాలన్నా, అమ్మాయి అయితే చాలా క్యూట్ ఉంది, అవునా కాదన్నా చాలా క్యూట్ అనిపించారు. అమ్మాయి బాగుంది, మన ఆర్జీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, సపోర్ట్ చేయాలి అనుకున్నా. సరే బిగ్ బాస్కి వెళ్ళింది. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తన సంబంధాలు మ్యాటర్. మోసమి గురించి మాట్లాడి నువ్వు రైజ్లో పెట్టుకుంది, నువ్వు ఏ పడుతుంది కలిసి ప్రతి ఒక్కరు బేబక్కకేమో ఇర్రెస్పాన్సిబిలిటీ అంటది, మన శేఖర్ భాస్కి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటది. సరే అంత మన రైస్ కుక్కర్ మన ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడకలేదు అని నామినేషన్ వేసింది భయ్య. ఈరోజు పప్పు ఉడకపోతే నామినేషన్ వేయడం ఏంది భయ్య? ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పు, నువ్వు నాతో మింగిల్ అవుతలేదు అదొకగానే పప్పు ఉడకలేదు అంటే నిజంగా చాలా నవ్వు వచ్చింది. అరే మీకు అంతేందుకన్నా తను వర్సెస్ బేబక్ నామినేషన్ చేసినప్పుడు తను చెప్పింది బేబక్ చెప్పనియాలి కదా, చెప్పనియట్లేదు. చీఫ్ వాళ్ళ అమ్మ చెప్పని అంటే నా ఇష్టం నేను చేసుకుంటా అంటే తను వినేంత కూడా ఓపిక తనకు లేదన్నమాట. తను నచ్చింది చెప్పుకుంటూ అవుతుంది కానీ ఇతరులు చెప్పేది విన్నట్లే. కానీ తన నుంచి ఒక సైకోనిజం కనిపిస్తారే వద్దురా బాబా అని ఫీలింగ్ వచ్చింది. మా నాగమణికంట వస్తే నిబ్బా అనిపిస్తుంది, ఈమె ఏమో సైకో అన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం కూడా అసలు చాలా మంది అయితే చెత్త అంటారు. సో మరి అభిప్రాయం నిజంగా నాకైతే బిగ్ బాస్ 6 గుర్తొచ్చింది. అంటే బిగ్ బాస్ లాగా నేను అడిగిన మా ఫ్రెండ్ కాడ బిగ్ బాస్ ఎవరు వస్తాను సెలబ్రిటీ వస్తాను, మరి వీళ్ళు ఎవరు సెలబ్రిటీ లాగా కనిపిస్తలేదు నాకైతే. నాకు ఎవరు తెలుసు ఎవరా మీరు అంత ఫీలింగ్ వస్తుంది నాకైతే.
నాకైతే విష్ణుప్రియ ఒక్కతే అబ్బో ఆమె అయితే చాలా జోయలే చిల్ అవుతుంది అన్న. తను కొట్లాడితే నవ్వుతున్నది, ఆ నాగమణిక డేట్స్ డాన్స్ చేస్తున్నది. అసలు ఆమెకైతే ఎటువంటి డోకా లేదన్న ఫీలింగ్. తను మాట్లాడే నిన్న ఒక మాట్లాడింది, తన పాయింట్ బాగా అనిపించింది. కానీ కొద్దిగా అంటే బిగ్ బాస్ అనే విషయం మర్చిపోయి కొద్దిగా కష్టపడని ఫీలింగ్ కలిగింది. సో తనకన్నా నాకు మెయిన్ బాగా శేఖర్ భాష పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అభి అన్న కూడా చాలా బాగా అనిపిస్తుండు. ఆమె బేబక్క అమ్మో తాను ఏజ్ ఎంత తనెంత, మొన్న నాగార్జున దగ్గర పోయి సార్ మీరు నా కళ్ళలో పెట్టి కళ్ళు చూడకండి సార్, నేను సముద్రంలో కొట్టుకుపోతున్నా అని అవ్వ మామూలు కామెడీ అనిపించలేదు. ఓకే ఎనీవే చాలా బాగా నవ్విస్తుంది మన బేబక్క కానీ శేఖర్ భాష కానీ అఫ్రీద్ అన్న అయితే చాలా కష్టపడుతున్నాడు యూట్యూబర్ కాబట్టి. ఎనీవే చాలా పంపిస్తే నా రిక్వెస్ట్ అయితే దయచేసి నాగమణికట్టు ఎల్లగొట్టండి భయ, నాకైతే సింపతి చూడలేకపోతున్నా, చనిపోయేటట్లున్నాను నేనైతే.